ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ ఫర్ ఎవర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్ ఫ్రెండ్స్. వీడియోస్ పెట్టయితే చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకని ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మొక్కలు చూపిస్తా మీకు. మల్లె చెట్టు ఇంత పెద్దది. నా చిన్నప్పుడు చిన్నగా ఉండేది, ఇంత పెద్దగా అయిపోయింది ఇది. ఇదేమో నూరు వరహాలు, పింక్ రెడ్ ఉంది, పింక్ కూడా ఉండాలి, ఏమైందో పింక్. నెక్స్ట్ చిక్కుడు పాదు. ఎవరు పెట్టారా శ్రీరాము? మావయ్య పెట్టాడంట చిక్కుడుకాయ పాదు. ఇది చాలా మొక్కలు పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఇది మందార చెట్టు రెడ్. ఇది ఇది మల్లె చెట్టును, ఇది ఏదో చెట్టు, దీని పేరు ఏమైనా తెలుసు చెప్పండి. నాకు ఇష్టమైన ప్లాంట్ ఇది, చంద్రకాంత అంటాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. గింజ ఇది సీడ్. ఇవన్నీ సీడ్స్ ఏగానే వచ్చేసాయి ఇదివరకు. బాగుంది ఇవన్నీ. ఈ సీతమ్మ వారి జడగంటలు అంటారు దీన్ని. ఇక్కడే ఉంటాయి సీడ్స్ కూడా దీంట్లోనే. ఇలా బ్లాక్గా చిన్నగా ఉంటాయి, చిన్న ఆవాల్లాగా ఉంటాయి. అయ్యిగోండా ఇదే సీడ్. ఇవన్నీ ఇంకా చాలా పెద్దగా వచ్చాయి ఇదివరకు. ఇంత గుత్తులు కాసి ఉంగిపోయేది. ఇది చిలకమొక్క పూలు రెడ్. రోజా చిలకమొక్క పూలే. ఇట్లాంటి కలర్స్ చాలా ఉంటాయి వీటిలో. ఇవన్నీ పెంచే ఉండదు మా అమ్మమ్మ వాళ్ళు. కనకాంబరం, ఇంకా బచ్చల కూర, తినే బచ్చలు తింటారు. నెక్స్ట్ ఇది కనకాంబరం. ఇది జామ చెట్టు, రెడ్ జామ. ఇది లోపల రెడ్గా ఉంటుంది సీడ్ దీనిది. ఇది దానిమ్మ చెట్టు. కాదే పోమిగ్రేనేట్ అమ్మా, ఇది ట్రీ పోమిగ్రేనేట్. మందార చెట్టు. ఇది పారిజాతం చెట్టు. ఇది మా శ్రీలక్ష్మి గాడి గడ్డి, మా కవుగాడు. చెప్పలేసుకురా. వంకాయ చెట్టు, కాకరకాయ చెట్టు ఉందా? అవునా, టమోటా వెళ్ళాలి అప్పుడు అటు నుంచి వెళ్ళొచ్చా? పూలు వేసినాయి బాగా, మంచిగా క్రాప్ ఉంది. పప్పాయ ట్రీ. నేను ఇప్పుడు దీని మీద నడుచుకుంటా. కాకరకాయ చెట్టు ఉందంట అక్కడ. ఇది బొప్పాయి చెట్టు, కాయలు వేసినాయి బొప్పాయి చెట్టుకి. కాకరకాయ చెట్టు, కాకరకాయ పాదు కూడా ఉంది ఇక్కడ. వావ్, మా అమ్మమ్మ పంపించింది మొన్న నాకు కాకరకాయలు. చాలా కాసినాయి అంట. ఇవంతా కాకరకాయ పాదే. ఇదంతా పిందెలు. ఇదంతా పాదు కింద కాస్తుంది. టమాటా చెట్టు. ఇది టమాటాలు కూడా ఉందిరా. ఇగో టమాటా చెట్టు. ఇది టమాటా బుడ్డి టమాటా కాయసి. కాకరకాయ పండిపోయింది. ఇది కాయ కోసేయచ్చు ఇంకా, ఇలా తెల్లగా వస్తే కింద. ఇదేం చెట్టు? అక్కడ ఒకటి ఎన్ని ఉందంట. దీని పేరు, ఈ చెట్టు పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లా మా అమ్మకు. ఇదేం చెట్టు శ్రీరాము? గుర్తు రావట్లేదు. ఏ చెట్టు పేరు? నిత్యమల్లి చెట్టు ఫ్రెండ్స్. ఇది దీంట్లో వైట్ కూడా ఉంటుందన్నమాట. మనీ ప్లాంట్. అలోవీరానా? అలోవీరా చామంతులు రాగి. ఇంకా వస్తుంది, కొత్తది అనుకుంటాను. ఇదా పసుపు చెట్టు. ఇది టప్ చెట్టు. అరే అదే పూలు పసుపు చెట్టు. ఇది మేము ఎదువరకు ఆడుకునే వాళ్ళం దీంతో. టప్ ఇలా పెట్టి ఎలా అంటారా శ్రీరాము? అలా కొట్టుకొకసారి చూపి ఇలా పెట్టి అలా ఆడుకునే వాళ్ళం మేము ఎదువరకు. చెట్టు అని అలా కోసుకుని ఎదువరకు ఇంకా చిన్న కిందకు ఉండేదన్నమాట, అందుకే అందేది చేతికి. అప్పుడు ఇది మనీ ప్లాంట్లో పెద్దది ఆకు ట్రీ. అది గోరింటాకు చెట్టు. ఏది గోరింటాకు పెట్టుకోవచ్చు కదా. చుక్కమల్లి చెట్టు నాకు ఇష్టం. చుక్కమల్లి అంటే ఇది మల్లె పాదు. డిసెంబరాలు ఉండే కదా,
తెల్ల జామకాయ చెట్టు, ఇది జామ చెట్టు పువ్వు, ఇది జామ చెట్టు పువ్వు. ఇదన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్. మా శ్రీలక్ష్మి గారిని చూపిస్తాను మీకు ఇప్పుడు. శ్రీలక్ష్మి తల్లి, మా శ్రీలక్ష్మి తల్లిది ములి తల్లి. బుడ్డోడు ఉన్నాడు లోపల, బుడ్డోడు లోపల బుడ్డోడు ఉన్నాడు మా వాడికి. పొంగనూరు ఆవు ఉంది లోపల, ఏ ఆవు పొంగనూరు, చిన్ని దూడది అంతే. మా శ్రీరామ్ గారు చంద్రకాంత మొక్కలు తీసుకొచ్చాడు, సీడ్స్ తెచ్చాడు. చాలే, ఎందుకు ఇవన్నీ సీడ్స్ కోస్తున్నారు? మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఫిష్లు పెంచుతున్నాడు అనమాట. ఇదిగోండి ఫిష్. ఇదేం ఫిష్ శ్రీరాము? ఫుల్ మూన్ ఫిష్. ఇదేంటో, ఏది ఇదేం ఫిష్? జిరాఫీ ఫిష్ అంట. నెక్స్ట్ ఇది గప్పి ఇది భలే ఉన్నాయి. దీంట్లో 2 ఉన్నాయి. ఎగ్స్ అవి ఫుడ్ ఇది అవి గప్పి. నేను కొట్టుకుంటున్నాయి అవి, ఆడుకోండి. ఇది ఇది నార్మల్ ఫిష్, గోల్డ్ ఫిష్. ఫుడ్ అలా ఉంచేయచ్చా? చిన్నపిల్ల. ఇవి ఏం ఫిష్? ఈ మామూలు మాలీసా. ఏవో చిన్ని ఫిష్లు ఇవన్నీ పెంచుతున్నాడు మా వాడు. ఇది పిల్లలు పెట్టేసింది, దీని పిల్లలు ఇయ్య. ఇది మగ జిరాఫీ. ఓహో, అది ఆడ జిరాఫీనా? ఉండు పట్టేక్షింది తల్లి. అది ఇంకో ఫిష్ సెట్ ఉంది. అయ్యో కంగారు పడిపోతుంది, అది మనం ఏదో చేసేస్తున్నాం అనుకుని. ఇది దాని పిల్లలంట, దీని పిల్లలు ఇవి. బాగున్నాయి రవ్వలు, క్యూట్గా ఉన్నాయి. వేసేసి ఫ్యాన్, వీటికి ఫ్యాన్ కూడా కావాలంట. వావ్, బాయ్. చాలా క్యూట్గా ఉన్నాయి. వీడే మా శ్రీరాము పెంచుతున్నాడు.